నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. 'దర్శన్‌కి' సంబంధించిన బెంగుళూరు ఇన్సిడెంట్. అరెస్ట్ అయ్యాడు. సో, కుమారస్వామి అభిమానమే అతని కొంప ముంచిందంటారా? ఇప్పుడు 'దర్శన్' చాలా అష్టకష్టాలు పడి పైకొచ్చాడు. మొత్తం అతని జీవిత చరిత్రను చూస్తే గనక, హ్మ్. సినిమాల్లోకి ఇతను రావటం ఇష్టం లేని తండ్రి, ఆ తర్వాత తండ్రి చనిపోతే కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకున్న హేమంత్ ఇతని పేరు అసలైతే. ఈ హేమంత్ చివరికి ఎట్లా అయితే కొంచెం ఇల్లు కుదుట పడిన తర్వాత, తండ్రి చనిపోయిన బాధ్యత తర్వాత మళ్ళీ అతనికి మొగ్గదొడిగింది. నేను ఏమైనా సరే మళ్ళీ సినిమా యాక్టర్ అవ్వాలనుకున్నాను, అవుతాను అని జెప్పి హ్మ్. యాక్టింగ్ స్కూల్‌లో చేరి, అలాగే కెమెరా అది గూడా నేర్చుకొని, అంటే అతను సినిమాల్లో ఏదో చోట సెటిల్ అవ్వాలండి. హీరో అన్నా అవ్వాలి, నటుడన్నా అవ్వాలి, లేదంటే అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా అవ్వాలి, లేతే కెమెరామాన్ అన్నా అవ్వాలి అనే ఉద్దేశంతోటి వచ్చాడు. వచ్చి నేర్చుకున్నాడు. కానీ అతనికి పెద్దగా అవకాశాలు రాలా. ఏదో ఒక సందర్భంలో ఇక అవకాశాలు రాకపోయినా అతను వదలుకోకుండా సీరియల్స్‌లో నటించటం, కెమెరా తోటి పరిచయం ఉంది గాబట్టి అలా హ్మ్, వద్ కెమెరామ్యాన్‌గా రావటము, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వటము, ఇలా రకరకాలుగా చేస్తూ ఏదో ఒక సందర్భంలో ఒక మంచి కథ దొరకటంతోటి ఎవరో వాళ్ళ నాన్న స్నేహితులు కలిస్తే వాళ్ళనడిగితే వాళ్ళు సినిమా తీయటానికి ధన సహాయం జేశారు. కానీ ఈ ప్రాసెస్‌లో ఈ కథ స్టోరీ జెప్పినప్పుడు ప్రతి వాళ్ళు "నీ మొహానికి ఒక సినిమానా? నువ్వు హీరోవా? నీ మొహం అద్దంలో జూసుకున్నావా?" ఇలాంటి మాటలన్నీ పడ్డాడు. చివరికి ఆళ్ళెవరో 25,00,000 ఇస్తే సినిమా తీశాడు. మంచి హిట్ అయింది. ఆ తర్వాత చాలా ఫ్లాప్‌లొచ్చినియి, హిట్‌లొచ్చినియి. చివరికి ఈ మధ్యలోనే విజయలక్ష్మి అనే ఆవిడతోటి ప్రేమలో పడ్డాడు. ఆవిడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోల. ఆ అబ్బాయి తాడు బొంగరం లేనోడు, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. అతనికెట్లా ఇస్తాము అంటే, "నువ్వు ముందు చదువుకో తర్వాత చూద్దాం" అనంటే, ఆమె చదువుకుంటూనే ఈలోపు ఇతను ఇది ఇది హ్మ్, పట్టుదలగా తీసుకొని హీరో అయ్యాడు. హీరో అయిన తర్వాత ఇంక వాళ్ళు గూడా పిల్ పిల్లనిచ్చి పెళ్లి జేశారు. పెళ్లయిపోయిన తర్వాత ఓ బాబు పుట్టాడు. ఇలా ఆహ్, సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమా పోద్ది, ఓ సినిమా ఆడతది. కానీ ఏ రోజు అవకాశాలు లేకుండా పోలా. అవకాశాలొస్తూనే ఉన్నాయి. చేస్తూనే ఉన్నాడు. అయితే ఇతని దురదృష్టం ఏంటి అంటే, తండ్రి ఏదైతే ఆరోగ్యం పాడైన తర్వాత వ్యసనాల వల్లే ఆరోగ్యం పాడైంది. అతి చిన్న వయసులో 52 సంవత్సరాల వయసులో తను చనిపోయాడు. తల్లి పాపం కిడ్నీ గూడా ఇచ్చింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇది మనకి తర్వాత స్టోరీలో పనికొచ్చేది. తల్లి అంతా అన్ని కష్టాలు పడి తండ్రి దగ్గర నుంచి ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగుండాలి, ప్రొఫెషన్ అంటే ఎంత జాగ్రత్తగుండాలి, కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలి ఇయన్నీ చూస్తూనే పెరిగాడు. కానీ ఆ తర్వాత రక్షితతోటి ప్రేమాయణం. సినిమా యాక్టర్ రక్షితతోటి. అయితే అది ఈమె అభ్యంతరం పెట్టేసరికి సినిమా పెద్దలందరూ కలిసి ఈమెను ఊరడించి హ్మ్, ఆహ్, నీకో కొడుకు కూడా ఉన్నాడు అంటే ఇతను కూడా కొంచెం జీవితం మీద కొంచెం బాధ్యతగా ఉన్నట్లుగా ఉండి రక్షితని వదులుకున్నాడు. అప్పుడు రక్షిత హడావిడిగా ఇంకొక పెళ్లి చేసేసుకుంది. ఏదో ఇదంతా బానే ఉంది అనుకునే లోపు ఇంకొక హీరోయిన్. ఆఖరికి ఇప్పుడు కుమారస్వామి పెళ్లి చేసుకున్న అతనికి సెకండ్ వైఫ్ ఉంది కదా! ఒక సినిమా యాక్టర్‌ని పెళ్లి చేసుకున్నాడు అతను. ఆమెతో గూడా ఇతను ప్రేమాయణం నడిపాడు. నడిపి తర్వాత ఆమె ఎళ్ళిపోవటము ఇలా ఇదంతా జరుగుతున్న ప్రాసెస్‌లో ఇంట్లో డొమెస్టిక్ వయలెన్సు. ఒకసారి భార్యను కొడితే కొట్టడమే కాదు గన్ను పెట్టి భయపెడితే ఆమె పోలీస్ స్టేషన్‌కెళ్తే అతన్ని 14 రోజులు రిమాండ్‌కి ఇచ్చారు. ఇస్తే అప్పుడేం జేశారు సినిమా పెద్దలందరూ మళ్ళీ కలిసి కూర్చొని మాట్లాడి అయిందేదో అయిపోయిందమ్మా మీ ఇద్దరు కలిసి ఉండండి అని జెప్పి మళ్ళీ కలపటం. ఆమె కేస్ విత్‌డ్రా జేసుకోవటం. అలాగే ఏదో ఒక షాపింగ్ మాల్‌లోనో ఎక్కడో ఎవరితోనో గొడవ పడితే ఆ గొడవకి కూడా ఇతని మీద హత్యాయత్నం కేస్ పెడితే అప్పుడు జైలుకెళ్ళాడు. అప్పుడు జైలుకెళ్తే మళ్ళీ ఔట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్‌మెంట్ చేసుకున్నాడు. ఇలా చేస్తూ ఉన్న సందర్భంలో ఒక మంచి స్థితిలో ఉండగా నాయకుడుగాను, ప్రతినాయకుడుగాను ఉన్న సందర్భంలో ఇంక అతను ఆహ్, షూటింగ్‌కి టైంకి రాకపోవటం. ఇయన్నీ విసిగి వేసారి ఆవిడ పుట్టింటికెళ్ళిపోవటం. ఈలోపు ఈ పవిత్ర గౌడ్ జీవితంలోకి ఎంటర్ అయింది. ఆమె ఏదో ఆడిషన్స్ కోసం వచ్చింది. ఒక ఎక్స్‌ట్రా ఆర్టిస్టు ఆడిషన్ కోసం వచ్చినప్పుడు చూసి ఆమె నచ్చిందని జెప్పి ఇద్దరు ఫోను నంబర్‌లు మార్చుకొని
ఆమెతో డీప్‌గా ప్రేమ అని చెప్తాడు. ప్రేమలో పడిపోయాడు. ఇంకా భార్యకి విసుగొచ్చేసేసి విజయలక్ష్మికి నా వల్ల కాదు ఈ దరిద్రుడితోటి అనుకోని పుట్టింటికెళ్ళిపోయింది కొడుకుని తీసుకొని. ఆ పరిస్థితుల్లో ఈ పవిత్ర గౌడ్‌తో ప్రేమాయణము, ఇంకొక పక్కన నాకేంటి అనే ఒక అహంభావం వచ్చేసి షూటింగ్‌లకి లేట్‌గా రావటం. 7కి షూటింగ్ అంటే ఎంత పెద్ద కాంబినేషన్స్ ఉన్నా 12:30కి షూటింగ్‌కెళ్ళటం. అక్కడే ఆహ్, మేకప్ అయ్యి అంతా అయ్యేసరికి 2, మళ్ళీ 2 గంటలు షూటింగ్ చేసి 4కి ప్యాకప్ చేసి ఇంటికొచ్చేయటం. ఇంటికొచ్చిన తర్వాత ఏ ఒక్కళ్ళైనా ప్రొడక్షన్ వాళ్ళు ఫోన్ చేస్తే నేనిక ఈ సినిమాలో చేయననటం. ఇలా ప్రొడ్యూసర్‌లని, డైరెక్టర్‌లని, కో ఆర్టిస్ట్‌లని ఏడిపిచ్చి అంటే ఒక అరాచకవాదిగా మారిపోయాడితను. పక్కన ఈ పవిత్ర గౌడ్‌తో స్నేహం. మరి ఈ పవిత్ర గౌడ్ సంగతి ఏంటి అంటే, ఇప్పుడు ఇంత చేసి భార్యకి విడాకులివ్వల. భార్య ఎళ్ళిపోయింది గానీ విడాకులివ్వల. పవిత్ర గౌడ్ ఏంటి, చిన్నప్పటి నుంచి సినిమాల్లో యాక్ట్ చేయాలనుకుంది. ఇంట్లో వాళ్ళు వద్దు, కుదరదు అని పెళ్లి చేశారు. ఓ కొడుకు పుట్టిన తర్వాత, కొడుకు, కూతురు పుట్టిన తర్వాత నాకు ఈ జీవితం నచ్చట్లేదు. నేను సినిమాల్లోకెళ్ళిపోవాల్సిందే అని చెప్పి ఆమె మొగుడికి విడాకులు ఇచ్చేసేసి, ఆ బిడ్డని తీసుకొని బెంగుళూరు వచ్చేసింది. వచ్చేసి ఆమె సీరియల్స్ ఆఫీసుల చుట్టూ, సినిమాల ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, మళ్ళీ మధ్యలో కుటుంబాన్ని గడుపుకోవటం కోసం సేల్స్ గర్ల్‌గా కూడా పనిచేసి, ఆమె కూడా మొత్తానికి ఒక యాక్టర్ అవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యి ఇలా చేసుకుంటా ఉంది. ఈలోపు దర్శన్ పరిచయం అయ్యాడు కదా! దర్శన్ ఏం చెప్పాడంటే, "నువ్వు నాతోనే ఉండాలి. సినిమాలొద్దు, గినిమాలొద్దు" అని చెప్పి తీసుకెళ్ళి చక్కగా ఫార్మ్ హౌస్‌లో పెట్టేశాడు ఆ అమ్మాయిని. ఫార్మ్ హౌస్‌లో అమ్మాయి ఉంటుంది. సరే, ఇక ఇతను ఈ అరాచకత్వం చూసారు కదా! సినిమాల్లోకి సరిగ్గా రాకపోవటము, షూటింగులు సరిగ్గా చేయకపోవటం, అయినా భరించారు అతన్ని. మరి ఎందుకు ఫీల్డ్ అంతెందుకు భరించిందో తెలీదు. అతను ఒక అగ్రెసివ్ పర్సనాలిటీగా, యాంగ్రీ పర్సనాలిటీగా చాలామంది అభిమానుల్ని మూటగట్టుకున్నాడు. మరి ఇలా అరాచకంగా ఉండే వాళ్ళని కూడా కొంతమంది ఇష్టపడతారు కావచ్చు యూత్. అలా ఒకతను కుమారస్వామి అనే అతను బాగా ఇష్టపడ్డాడు. నా అభిమాన హీరో అని జెప్పి అతని గురించి అభిమాన సంఘాల్లో చేరి నానా హడావుడి చేస్తా ఉంటాడు. అతనేంటి అంటే చాలా మామూలు స్థాయి మనిషి. అపోలో ఫార్మసీలో ఉద్యోగం చేసుకుంటా ఉంటాడు. కానీ ఈ ఈయన గారంటే సదరు ఈ పెద్ద మనిషి అంటే ఈ అరాచకవాదిని ఇష్టపడ్డాడు. సరే, అంటే వాళ్ళలో అభిమానికి అంత ఇన్ని డైమెన్షన్స్ తెలియకపోవచ్చు కదా! అభిమానం గుడ్డిదంటారు గదా! ఆ గుడ్డి అభిమానం ఈ కుమారస్వామికి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. అయితే ఈ పవిత్ర గౌడ్ ఏం చేస్తుంది ఇంట్లో కూర్చొని, ప్రపంచానికి నేను దర్శన్ వైఫ్‌ని పెళ్లి చేసేసుకున్నాడు. దర్శన్ పెళ్లి చేసేసుకున్నాడు. వాళ్ళిద్దరు సాన్నిహిత్యంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడం అన్నీ ఇంకా ఆమె పని ఆమె చేస్తుంది. ఎందుకంటే ఆమెకిక్కడ కావాల్సిందేంటంటే ఒక సోషల్ అప్రూవల్ కావాలి. సమాజం నుంచి ఈమె ఏం కోరుకుంటుంది అంటే ఈమె దర్శన్ భార్య అని సమాజాన్ని ఒప్పించాలని చెప్పి ఆమె ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే సోషల్ మీడియాని బాగా వాడుకుంటుంది. సరే, ఇవన్నీ జరిగినా ఆ విజయలక్ష్మి ఏమీ స్పందించట్లేదు. ఆమె దోవన ఆమె పుట్టింట్లో ఉంది. ఇలా ఉన్న సందర్భంలో చాలా నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు దర్శన్‌కి సోషల్ మీడియాలో. అవి చూసాడు ఈ కుమారస్వామి. చూసి రకరకాల ఐడీలతోటి నువ్వు మా హీరోని, మా దేవుడిని నువ్వు పట్టుకున్నావు. నువ్వు పట్టుకున్నాకే అతని ప్రతిష్ట అంతా మసకబారిపోతుంది. అతను సినిమాల్లో కూడా సక్సెస్ కాలేకపోతున్నాడు. నువ్వొక దెయ్యంలా పట్టుకున్నావు, నువ్వు వదిలిపో. అది ఇది కాదంటే ఇంకా భయంకరమైన బూతులతోటి కామెంట్లు పెట్టడం మొదలెట్టాడు. సరే, ఆమె కనిపెట్టింది ఎవరు అనేది. ఈ కుమారస్వామి అనే అతను ఎవరు అనేది ఎన్ని రకాల ఐడీలతో పెట్టినా గానీ ఆమెకు పనే పాట లేదు గదా! మరి సోషల్ మీడియా అంతా మరి అరచేతిలో పెట్టి కూర్చుంది గదా! ఎట్లయితే పట్టుకుంది ఈ కుమారస్వామిని. పట్టుకుని దర్శన్‌కి చెప్పింది. పలానా వాడు ఇలా చేస్తున్నాడు. నాకు అతని అంతం కావాలి అని పట్టుబట్టి కూర్చుంది. కూర్చుంటే మనోడు స్కెచ్ చేసేసి అసలు దర్శన్ బయటకొచ్చేసాడు. నిజ స్వరూపం బయటకొచ్చి సదరు అభిమాని కదా! అభిమాన సంఘాల వాళ్ళని పిలిపించుకుని దగ్గర కూర్చోబెట్టుకుని పలానా వాడిని చంపాలి. ఆడిని పట్టరండి అని చెప్పి హుకుం జారీ చేశాడు.
ఇతను ఉండే ప్రాంతానికి అతను ఉండే ప్రాంతం 280 కిలోమీటర్ల దూరంలో చిత్రదుర్గలో ఉంటాడు అతను. అతన్ని చిత్రదుర్గ వెళ్ళి పట్టుకొచ్చారు. అతనేమనుకున్నాడు, అబ్బో! నన్ను దర్శన్ సారు ఏదో చేయటానికి పిలుస్తున్నాడు అని ఉబ్బి తబ్బిబ్బయిపోయి సంతోషంతోటి గంతులేసుకుంటా వచ్చాడు. తీరా వచ్చిన తర్వాత అతన్ని ఒక కార్ షెడ్‌లో కూర్చోబెట్టి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో దర్శన్ లేనప్పుడు వేరే వాళ్ళు చితక్కొట్టడం మొదలెట్టారు. ఈ అభిమాన సంఘాల వాళ్ళు, వాళ్ళు వీళ్ళు చితక్కొట్టడం మొదలెట్టిన తర్వాత దర్శన్ ఎంట్రీ ఇచ్చి, "నువ్వు అలా ఎందుకు పవిత్ర గురించి ఎందుకు పెట్టావు?" అంటే, "అవునండి. మీ జీవితంలో మీకు చెడు పేరు తీసుకొస్తుంది. అందుకని ఆవిడ మీద అలా కక్ష తీర్చుకుంటున్నాను" అన్నప్పుడు, ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేయడమా? ఆమె కాదు నన్ను ఇష్టపడుతుంది. నేను గూడా ఆమెని ఇష్టపడుతున్నాను. ఇవన్నీ నీకు అవసరమా? అభిమానివి అభిమానిలా ఉండొచ్చు అని చెప్పే మనస్తత్వం ఉంటే గనక ఈ దర్శన్ ఇన్ని తప్పులు చేయడు. ఆ! మొదలెట్టిన దగ్గర నుంచి ఇన్ని తప్పులు చేయడు. సరే ఇతను గూడా అతన్ని చాలా అసలు సున్నితమైన ప్రాంతాల్లో తన్ని చచ్చిపోయాడు. చచ్చిపోతే ఏం చేశాడంటే, సరేలే అట్లయితే వీడిని తీసుకెళ్ళి ఎక్కడన్నా పారేసేయండి, గుర్తు తెలియని ప్రాంతంలో పడేసేయండి అని చెప్పి వాడు అక్కడికి చెప్పాడంట, "నా భార్య గర్భవతి సార్. నన్ను చంపకండి సార్. నా భార్య, పిల్లలు అనాథలైపోతారు సార్." అది సార్ ఏమన్నా కరగలేదు. అతను పవిత్ర కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకున్నాడు. ఒకప్పుడు ఎప్పుడు పాత రోజుల్లో మీకు గుర్తుండే ఉంటుంది. హ్మ్. బావ బావ కళ్ళల్లో ఆనందం చూడటానికి ఒక హత్య జరిగింది. ఆ! ముద్దుసింది. హ్మ్. ముద్దుసింది. చూసాం గదా! అవును. అలాగే ఇక్కడ గూడా ఆమె కళ్ళల్లో ఆనందం చూడటానికి హంతకుడిగా మారాడు. హంతకుడయ్యాడు. ఈ శవాన్ని తీసుకెళ్ళి చాలా పెద్ద డ్రైనేజ్ అంట. అది బెంగుళూరులో. ఆ డ్రైనేజ్‌లో పడేస్తే, ఆ డ్రైనేజ్ నుంచి వెళ్ళిపోయి అంటే మన మూసీ లాంటిది. పడేస్తే అది ఎళ్లి నదిలోకి వెళ్ళిపోద్ది. అసలు వీడు అదృశ్యమయ్యాడనుకుంటారు. మనల్నెలా పట్టుకుంటారు అని చాలా పకడ్బందీగా ప్లాన్ ఏసిన ఫీలింగ్‌లో డ్రైనేజ్‌లో ఏసారు. వాళ్ళ దురదృష్టం ఎట్లా ఉంది అంటే, ఒక రాయిని తట్టుకుని ఆ శవం అక్కడ ఆగిపోయింది. ఆగిపోయేసరికి ఈ ఎవరో పారిశుధ్య కార్మికులో ఎవరో చూసారు. చూసి కుక్కలు పీకు తింటున్నాయి ఆ శవాన్ని. అప్పుడు వీళ్ళెళ్ళి పోలీసులకు చెప్తే, పోలీసులు అతన్ని బయటికి తీసి చూస్తే అది ఆత్మహత్య అనుకున్నారు ముందుగా. కానీ హత్య అని తేలింది. ఎందుకంటే ఒంటి నిండా దెబ్బలున్నాయి. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నవాడికి ఒంటి నిండా దెబ్బలెందుకుంటాయి? ఇక సరే కేస్ ఇన్వెస్టిగేషన్ చేయటం మొదలెట్టారు. ఏముంది ఇప్పుడు సీసీ కెమెరాలు. సీసీ కెమెరాలో క్లియర్‌గా ఒక 5గురు మనుషులొచ్చి ఇతని డెడ్ బాడీని కాలువలో ఎయటం కనిపించింది. ఆ 5గురిని పట్టుకొచ్చారు. పట్టుకొస్తే ఆ 5గురు ఏం చెప్పారంటే, పోలీస్ స్టేషన్‌లో ఇతను డబ్బులిచ్చాడండి. ఒక 5,00,000 అప్పు. కానీ ఆ డబ్బులు తిరిగి ఇమ్మని చెప్పి నానా రకాల బూతులు మాట్లాడుతున్నాడు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. అందుకోసం మేము ఆవేశంలో అనుకోకుండా కొట్టాము. కొడితే చచ్చిపోయాడు అని చెప్పారు. సరే పోలీసులు మరి అంతటితో వదిలిపెట్టరు కదా! అతని ఎళ్లి చూస్తే అతని దగ్గర 5,00,000 అప్పిచ్చేంత పరిస్థితి అతనికి లేదు. అంటే ఇది కట్టు కదా! అని అర్థమైపోయింది. అర్థమైపోయి మళ్ళీ కొంచెం తోమితే వాళ్ళని పోలీసులు వాళ్ళదైన శైలిలో విచారిస్తే వాళ్ళు నిజం చెప్పేసారు. ఇట్లా దర్శన్ కోసమే మేము ఇదంతా చేసాం. ఆయన చెప్తేనే అక్కడి దాకా ఎళ్లి తీసుకొచ్చాము. ఇలా చేసాము. దీనిలో ఇంకొక 5గురు గూడా ఉన్నారని ఆ 5గురి పేర్లు గూడా చెప్పేసి ఇదంతా తెలిసేసరికి దర్శన్‌కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందంటారు గదా! అట్లా అర్థమైపోయింది. ఓహ్! నేనిప్పుడు సమాజం ముందు చెడ్డవాడినయిపోతాను. చట్టానికి దొరికిపోతాను. ఇప్పటికే నా మీద 2 కేసులున్నాయి. నేను ఆల్రెడీ చట్టం దృష్టిలో ఉన్న మనిషిని. ఇప్పుడు ఏంటి చేయాలి అని జెప్పి ఇక ఆవేశం వచ్చేసేసి ఇంటికెళ్ళి ఈ నీ కోసమే ఇదంతా జేశాను. నీ ఆనందం కోసం జేశాను అని పవిత్ర గౌడ్‌ని భయంకరంగా భౌతిక దాడి చేసేసరికి ఆమె కింద పడిపోయింది. ఆమెను తీసుకొని హాస్పిటల్‌లో జాయిన్ జేశాడు. ఈలోపు పోలీసులు మొత్తం ఇతని కోసం వెతుకుతున్నారు. సిటీలో ఎక్కడైనా దొరుకుతాను అని చెప్పి అనిపిచ్చి ఆమెను డిశ్చార్జ్ చేసేసుకొని బలవంతంగా ఫార్మ్ హౌస్‌కెళ్ళిపోయాడు. ఎళ్ళిపోయి ఫార్మ్ హౌస్‌లో ఉంటే ఫార్మ్ హౌస్‌కి పోలీసులెళ్ళారు. ఎళ్లి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఓకే. ఇది జరిగింది.